హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్దీ కిచెన్. హెల్దీ కిచెన్లో టుడే రెసిపీ ఎగ్ దోశ. దోశ నార్మల్గా కాకుండా ఎగ్తో ఎలా వేసుకోవాలో ఈరోజు రెసిపీలో చూద్దాం. దానికోసం ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా మనం తయారు చేసుకోవాల్సింది దోశ పిండి. మినపప్పు బియ్యం కలిపి నానబెట్టుకొని మనం గ్రైండ్ చేసుకుంటాం కదా, దోశ పిండి తయారు చేసుకుంటాం కదా, అలా దోశ పిండిని రెడీ చేసుకోవాలి. తర్వాత దానికి కొంచెం సాల్ట్, ఒక ఎగ్, కొంచెం కొత్తిమీర, కట్ చేసినటువంటి ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొంచెం జీలకర్ర, కొంచెం కారం కట్ చేసి ఇప్పుడు మనం అన్నీ కూడా రెడీ చేసుకున్నాం కదా. ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎగ్ దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని మనం ప్యాన్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ప్యాన్ మీద మనం దోశ పిండిని వేసుకుంటాం. అంటే దోశ వేసుకుంటాం కదా, అలా పిండిని మనం ముందుగానే వేసుకొని రుబ్బినటువంటి పిండిని వేసుకోవాలి. దోశల్లో మనం వెరైటీగా తినాలనుకున్నప్పుడు ఈ ఎగ్ దోశ చాలా బాగుంటుంది అనమాట. వెరైటీగా ట్రై చేయొచ్చు దీన్ని, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇది వేసుకున్నాం కదా, అట్టు వేసుకున్నాం కదా దోశ. ఇప్పుడు దీని మీదకి మనం ఎగ్ ఉంది కదా, దాన్ని పగలగొట్టి దాని మీద వేయాలి. వేసిన తర్వాత దీన్ని ఈవెన్గా అన్ని వైపులు కూడా సమానంగా ఉండేలా మనం దాన్ని కలుపుకుంటూ, అంటే అన్ని వైపులా సమానంగా సర్దు పెట్టుకుంటూ ఉండాలన్నమాట. అన్ని వైపులా అడ్జస్ట్ అయ్యే విధంగా, అంటే మిడిల్లో ఉంటే ఒకేసారి కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి అన్ని వైపులు ఈవెన్గా మనం దాన్ని సర్దుతూ ఉండాలి. ఇప్పుడు దీని మీదకి మనం కొంచెం కారం, కొంచెం ఉప్పు, కట్ చేసినటువంటి ఆనియన్స్, తర్వాత కట్ చేసినటువంటి గ్రీన్ చిల్లీస్, తర్వాత కొంచెం జీలకర్ర, ఇంకా ఫైనల్గా కొత్తిమీర. మనం రెడీ చేసినట్టు ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా మనం ఇప్పుడు ఈ ఎగ్తో పాటు అన్నీ వేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు దీన్ని కాసేపు మనం కాలనిచ్చి తర్వాత రోస్ట్ అవుట్ చేస్తాం. నూనె వేసిన తర్వాత మనం దాన్ని ఇక కొంతసేపు దాన్ని కాలనిచ్చి ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు కూడా దాన్ని కాల్చుకోవాలి. ఇప్పుడు కింద వైపున దోశ కాలింది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం తిరగేసుకోవాలన్నమాట. సెకండ్ వైపు మనం టర్న్ చేసుకోవాలి దోశని. ఇటువైపు కూడా కొంచెంసేపు మనం దీన్ని కాల్చి తీసుకుంటే మనకి దోశ ఆమ్లెట్ రెడీ అవుతుంది, దోశ ఎగ్ రెడీ అవుతుంది అన్నమాట. రెండు వైపులా కాలిన తర్వాత మనం దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం కదా, అంతే. చాలా ఈజీగా మనం ఎగ్ దోశని తయారు చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్గా మనం తినాలనుకున్నప్పుడు దోశల్లో ఇలా ఎగ్తో తయారు చేసుకోవచ్చు అనమాట. దీన్ని మేము కొత్తిమీర చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాం. నచ్చిన చట్నీ ఏదైనా చేసుకోవచ్చు, బట్ మేమైతే కొత్తిమీర టమాటా చట్నీ చేసుకున్నాం. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎగ్ దోశని తప్పకుండా టేస్ట్ మీకు నచ్చుతుంది. హెల్దీగా కూడా ఉంటుంది, వెరైటీగా కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.